వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. గుణదల కొండ భక్తుల పారవస్యంలో తేలియాడుతోంది. గుణదల మేరీమాత ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. రేపటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలను దర్శించుకొని మేరీమాతను దర్శించుకొని ఉత్సవాలలో పాల్గొని హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్తుంటారు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు ఓ గొప్ప చరిత్ర ఉంది. అంటే స్వాతంత్రం రాకపూర్వమే ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని బ్రిటిష్ పాలకులు ప్రతిష్ఠించడము, ఆ తర్వాత భారతదేశీయులకు అంకితం చేయడము జరిగిపోయాయి. ఇన్నేళ్లుగా అంటే దాదాపు 100 సంవత్సరాలు 102 సంవత్సరాలుగా కూడా ఈ మేరీమాత ఉత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి. కృష్ణానది ఒడ్డు నుంచి కొండ గుణదల వరకు వరుసగా విజయవాడ నగరం మధ్యలో ఉంటుంది. ఈ కొండ చివరన గుణదలలో ఈ మేరీమాత నిలవడం, ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో జరగడం, వందల మంది ఫాదర్స్ రావడం, అట్లాగనే పోలీసు బందోబస్తు, మిగిలిన అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కలుగజేయడంలో కూడా ఇక్కడ మేరీమాత ఉత్సవ నిర్వాహక కమిటీ నంబర్ 1గా చర్యలు తీసుకుంటుంది. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. గత 102 సంవత్సరాల నుండి గుణదల లూర్దు మాత ఉత్సవాలు ఘనంగా కొనియాడబడుతున్నాయి. ఇక్కడ ఈ సంవత్సరం కూడా మొదట 9 రోజులు నవదిన ప్రార్థనలు, ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ 3 రోజులు పూజలు మేము సమర్పిస్తూ ఉన్నాం. ఈ పూజకు చాలామంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ మనవులను మరియమాతకు సమర్పించుకుంటూ పూజల్లో పాల్గొంటూ ఇంకా సంస్కారాలు కూడా వాళ్ళు చేకుంటూ వెళుతున్నారు. ఇక్కడ పుణ్యక్షేత్రానికి రావడానికి అన్ని సదుపాయాలు చేయబడ్డాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మరియమాతను దర్శించుకొని కొండపైకి వెళతారు. ఆ కొండపైకి వెళ్ళడానికి వాళ్ళకి అన్ని సదుపాయాలు సరిగ్గా చేయబడ్డాయి. ఎక్కడైనా సరే ఇన్కన్వీనియన్స్ లేకోకుండా అందరినీ ఆదుకోవడానికి వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు పోలీస్ బలగం కూడా ఇక్కడ ఉంది, పోలీస్ అవుట్ పోస్టు ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏలూరు రోడ్లో చక్కగా పోలీసులు ఉండి అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కూడా చేస్తూ ఉన్నారు. యాత్రికులందరూ వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా సురక్షితంగా ఇక్కడ చేరేటట్లు, తర్వాత మరియమాతను దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటట్లు అన్ని సదుపాయాలు చేయబడ్డాయి. అందుకని ఇంకొకసారి ఈ సంవత్సరం కూడా 102వ సంవత్సరం ఈ వచ్చే యాత్రికుల సంఖ్య, వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. మేము ఈ సంవత్సరం దగ్గర 12 లక్షల మంది వస్తున్నారని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు కూడా వచ్చిన సమయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తొందరలో మాకు ఇక్కడ పెద్ద గుడి నిర్మించాం. అది ఇంకొక కొన్ని నెలలలో అది మనం పూర్తి చేసుకొని దాన్ని మేము కూడా ప్రారంభించబోతున్నాం. అది ఇంకొక అట్రాక్షన్గా ఉంటుంది ఇక్కడ. ఈ గుణదల పుణ్యక్షేత్ర విశిష్టత ఏమిటంటే, ఇక్కడ ఇటలీ దేశం నుంచి వచ్చినటువంటి వారు పిల్లలకు విద్యను ఇవ్వాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, అనాథ పిల్లలకు ఎలాంటి సామాజిక పరమైనటువంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా పేదవాళ్ళైనా అలాగే అనాథులైనా ఇక్కడ చిన్న బోర్డింగ్ ఏర్పాటు చేసి వాళ్లకు విద్యను అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఈ బోర్డింగ్ పిల్లలకు ఒక సందర్భంలో నీరు తక్కువైంది, మంచినీళ్ళు కూడా లేనటువంటి సమయంలో అప్పటి పూజ్య గురువులు అర్లాటి ఫాదర్ గారు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి మదన పడుతూ ఉన్నప్పుడు
అటు కొండవైపు చూస్తే అక్కడ మరీ తల్లి ఆయనను అక్కడికి పిలిచినట్లుగా భావించి ఆయన ఎవ్వరికీ చెప్పుకోకుండా ఆ కొండ మధ్యస్థలానికి వెళ్ళి ఒక రోజంతా ప్రార్థనలో గడిపారు, ఉపవాసాన్ని ఆచరించి. అమ్మాయి ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా నేను వాళ్ళని గట్టెక్కించాలన్నప్పుడు ఆ మరితల్లి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప చిన్న బావిని గొప్ప బావిగా చేసినట్లు ఆ చరిత్ర చెప్తూ ఉంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ గుణదల మాత పుణ్యక్షేత్రము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అనేక మంది రకరకాలైనటువంటి వ్యాధి బాధలతో, అనేక సమస్యలతో జీవిత విధానంలో సతమతమవుతూ పరిష్కారము లేనటువంటి సందర్భములో తల్లి దగ్గరకు పిల్ల ఏ విధంగా వెళతారో, ఆమె క్రైస్తవుల తల్లి కాదు, అందరికీ తల్లి అనేటువంటి భావంతో కేవలం క్రైస్తవులే కాకుండా క్రైస్తవ శాఖల్లో అన్ని క్రైస్తవ శాఖల వారు, అలాగే మన ఎక్కువ మెజారిటీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులు కూడా, అలాగే ముస్లింలు కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకుని ఆమె యొక్క ప్రార్థన పొందడం గుణదల యొక్క విశిష్టత. ఇలాంటిది చాలా చోట్ల ఉండుండొచ్చు, కానీ వ్యయ ప్రయాసాలు. ఎందుకు వ్యయ ప్రయాసాలు అంటున్నానంటే ఆ కొండ ఎక్కాలి, మధ్యలో మరే తల్లి ఉంది, అక్కడి నుంచి సిలువ మీదకు నడిపిస్తుంది. ఆ సిలువ దగ్గర యేసుక్రీస్తు ఉన్నారు. ఇది ఒక విశిష్టమైనటువంటి ప్రాంతంగా దేవుడు ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చాడని, ఈ ప్రకృతి సహజసిద్ధంగా వచ్చినటువంటి దానిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మనుషులను తన దగ్గరకు రమ్మని పిలుస్తూ వచ్చినటువంటి వారిని తన కుమారుని దగ్గరకు పంపించేటువంటి మరీ తల్లి యొక్క ప్రార్థనా బలం తల్లిలా లాలించినటువంటి విషయం ఉంది. ఇది మత సామరస్యతకు కూడా కేంద్ర బిందువుగా ఉంది. మతంలో రకరకాలైనటువంటి ఆచారాలు ఉంటాయి, వారి దేశాలలో సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా రంగరించినటువంటి పరిస్థితి. కొబ్బరికాయ కొడతాం అనేటువంటిది దేవునికి సమర్పణ, హృదయపూర్వ సమర్పణ. ఎవరు ఎందుకు కొడతారో నాకు తెలియదు, కానీ గుణదలలో మరీ తల్లికి కొబ్బరికాయ కొట్టడం అంటే సమర్పణ, స్వచ్ఛమైనటువంటి సమర్పణ, ఎలాంటి మలినము లేనటువంటి సమర్పణ. మా జీవితాల్లో కూడా స్వచ్ఛతను, తర్వాత మాలిన్యం లేనటువంటి ఆ దీవెనను మీ కుమారుని ద్వారా ఇవ్వు తల్లి అనేటువంటిది ఆ కొబ్బరికాయలు కొట్టడంలో ఉండదు. అయితే ప్రధానంగా కొవ్వొత్తులు వెలిగించడం అనేది బైబిల్ ఆచారం. ఎందుకంటే లైట్ అనేటువంటిది దేవుని యొక్క ఉనికిని చూపిస్తూ ఉంది. బైబిల్ చదివినప్పుడు మొట్టమొదట దేవుడు వెలుగును సృష్టించాడు. ఆ 6 రోజుల సృష్టిలో వెలుగును సృష్టించాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే వెలుగు అని ప్రకటించాడు. ఆ యూదులు వారి యొక్క ఆ దేవాలయంలో కొవ్వొత్తి వెలిగించేవాడు. దేవుని యొక్క వెలుతురు, దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క స్వాభావికమైనటువంటి ఆ ప్రెజెన్స్కి గుర్తు అనేటువంటి. క్రైస్తవులు కూడా కొవ్వొత్తులు వెలిగిస్తారు, చాలామంది ఇప్పుడు అందరూ కూడా వెలిగిస్తూ ఉన్నారు. సరే, తలనీలాలు. ఒక చోట పౌలు గారు ఒక మొక్కుబడి మొక్కుకొని ఆయన కంకీరియాలో తలనీలాలు సమర్పించారనేటువంటిది బైబిల్లో ఉంది. కాబట్టి ఇతర మతాలలో కూడా ఉంది, కానీ ఆ ఇతర మతాలను అనుసరించడం కాదు, కానీ బైబిల్లో ఉన్నదానిని ఆచరించడం ద్వారా ఈ మతాలన్నీ కూడా సమగ్రంగా ఉంటూ ఉన్నాయి. కొన్ని ఆచారాలు అందరికీ చెందుతూ ఉన్నాయి. ఆ ఆచారాలు చెందుతున్నాయనే ఉద్దేశంతో చాలామంది తలనీలాలు అర్పిస్తారు. ఇది ఒక మతానికి గుత్తాధిపత్యం కానీ వాళ్ళకి చెందింది మాత్రమే కాదు, అందరికీ చెందినటువంటి విషయం. అందువలన తలనీలాలు అర్పిస్తారు. చాలామంది హిందూ మత ఆచారాలను పాటిస్తున్నారని కూడా కొంతమంది అంటారు. కానీ ఒక సమగ్రత, మానవ సమగ్రతకు ఆరాధనలో కానీ జీవిత విధానంలోని కలయిక. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కలయిక. ఆయన చెప్తాడు, నేను శిలువ మీదకి వెళ్ళినప్పుడు అందరినీ ఆకర్షిస్తానంటాడు. యూదులను మాత్రమే కాదు, క్రైస్తవులను మాత్రమే కాదు, అందరినీ. నా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే దేవుడు అందరికీ తండ్రి. కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, విజయవాడ.